కుట్టి పెట్టుకొని ఈ కాజాల పట్టిని ఇక్కడ వేయాలి కదా మనం, ఇట్లా తిప్పేసుకోవాలి దీన్ని. ఇన్విజిబుల్ కాజాల పట్టి ఇది కూడా క్రాస్ బిట్ లాగానే ఇట్లా కుట్టినామని తిప్పి చూసినా మనకు కనబడదు. ఇది కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి మర్చుకోవడానికి, కింద కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని పాస్ చేసి ఒక దారం వేసి అది ఇట్లా సూదిలో పెట్టి దారం వేసి ఇట్లా అవుతుంది. మనము ఉల్టా పైన కుడుతున్నాం, గమనించింది. ఇది సీదా కాదు, ఇది ఉల్టా పైన కుడుతున్నాం. ఉల్టా పైన ఇది ఉల్టానే పెట్టినాం, చక్కగా కూడా పెట్టాల. గమనించండి. ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ దీన్ని మడిచేసినాం కదా, ఇప్పుడు ఇట్లా చక్కగా అనేసుకొని చేత్తో ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. దీనిపైన కరెక్ట్ ఈ కుట్టు ఉంది కదా, కుట్టు కనిపిస్తుందా, దీనిపైకి వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఇది కింద ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా మడుచుకొని ఇట్లా మడిచేసుకోండి. ఇట్లా కొంచెం రఫ్ లాగేసుకోవాలి. రఫ్ చేస్తే ఊడదు. ఇది ఎక్స్ట్రా ఉండేది తీసేయాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్, ఆల్రెడీ ఇది స్టిచ్ మనం లోపల మడిచింది, ఇది ఇంకొకటి వేయాలి. ఇంకొకటి ఎందుకంటే గట్టిగా ఉండాలి. ఇట్లా మనం ఉక్సులు పెట్టి లాగినప్పుడు ఇక్కడ చినుక్కొని వస్తుంటుంది చూడండి, చాలా మందికి చినుగుతుంటారా బ్లౌజ్, అట్లా చినుక్కొని రాదు. చూడు ఎక్కడ చాలా మంది టక్స్లు కాకుండా ఇట్లా గూళ్ళలాగా కుడతారు చూడు మేడం, గూళ్ళలాగా కుడతారు. అవి కూడా కుట్టుకోవచ్చు. మనం ఫస్ట్ అంత బాగుండదు, అది బాగుంటుంది. ఇట్లా కుట్టారు, అది అది ఇప్పుడే వేసుకుంటూ పోవచ్చు. దీంట్లోనే ఇప్పుడే స్టార్టింగ్ లోనే వేసుకుంటూ పోవాలి. పట్టి పెట్టేటప్పుడే వేసుకుంటూ పోవాలి. ఫస్ట్ మనం మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడెక్కడ వేయాలని, వేసుకొని ఇట్లా వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చూడు, ఎక్కడ నుంచి వేసినా రెండు ఒకటే ఉంటాయి కుట్లు. మీరు ఇక్కడికి వెళ్ళి కుట్టారా ఇక్కడ సైడ్ కుట్టారా కనుక్కోలేదు. ఇన్విజిబుల్ పట్టి ఇది కూడా ఎక్కడ పీసులు కనపడవు. ఇప్పుడు ఇంకొక పార్ట్ కదా, ఇప్పుడు దీన్ని ఇట్లా చూసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి. ఈ పిల్లలు